క్రీడలను, క్రీడాకారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ విమర్శించారు. క్రీడాకారులు, వాకర్స్ కూటమి నేతలతో కలిసి నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం, శాంతినగర్ కాలనీలోని ఇండోర్ స్టేడియంలను ఆయన గురువారం సందర్శించారు. క్రీడాకారులు, వాకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు స్టేడియం పూర్తి కాకపోవడంతో పడుతున్న ఇబ్బందులు, కష్టాలను శంకర్కు తెలియజేశారు. గొండు శంకర్ మాట్లాడుతూ క్రీడాకారుల కిల్లా శ్రీకాకుళం జిల్లా అని, అటువంటి జిల్లా కేంద్రంలో కోడి రామ్మూర్తి స్టేడియం జిల్లాకే వన్నె తీసుకువచ్చిందని అన్నారు. స్టేడియం శిథిలావస్థలకు చేరుకోవడంతో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టేడియం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించిందని పేర్కొన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పాలన పూర్తి కావస్తున్న కోడి రామ్మూర్తి స్టేడియం అసంపూర్తిగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంత యువకులకు ఎంతో ఉపయోగభరితంగా ఉండే స్టేడియం అసంపూర్తిగా ఉండిపోవడం, సరైన సౌకర్యాలు లేక క్రీడాకారుల భవితవ్యం మసకబారిందని అన్నారు. మంత్రి ధర్మాన నాడు ప్రతిపక్ష నేతగా విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక స్టేడియం నిర్మాణాన్ని విస్మరించారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేసి క్రీడాకారులకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. క్రీడల్లో జిల్లా పేరు మరోమారు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని గొండు శంకర్ తెలిపారు.